తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. క్రాస్ ఓటింగ్ భయంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. 2 ఖాళీలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో సీటు దక్కేది. అయితే ఎన్నికల సంఘం మాత్రం 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నిక ఉంటుందని తెలిపింది. దీంతో 65 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఓడిపోయే సీటుకు పోటీ చేయకుండా ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. పోటీ చేస్తే ఒకవేళ ఎవరైనా సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేస్తే మొదటికే మోసం వస్తోందనే ఆందోళన కూడా కేసీఆర్లో ఉందంటున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని గులాబీ పార్టీ దాదాపుగా నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా కాకరేపుతున్నాయి. క్రాస్ ఓటింగ్ భయంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. ఇక 2 ఖాళీలకు ఒకేసారి ఎన్నిక జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో సీటు దక్కేది. అయితే ఎన్నికల సంఘం మాత్రం 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నిక ఉంటుందని తెలిపింది. దీంతో 65 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఓడిపోయే సీటుకు పోటీ చేయకుండా ఉంటేనే బెటర్ అనే ఆలోచనలో గులాబీ పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. పోటీ చేస్తే ఒకవేళ ఎవరైనా సభ్యుడు క్రాస్ ఓటింగ్ చేస్తే మొదటికే మోసం వస్తుందనే ఆందోళన కూడా కేసీఆర్లో ఉందంటున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని గులాబీ పార్టీ దాదాపుగా నిర్ణయించిందని తెలుస్తోంది.